చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్య కన్యకన్ ఊలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. గొప్ప కవులు భూషణాల కోసమో సన్మానాల కోసమో సత్కారాల కోసమో కాదు, అద్భుతమైనటువంటి భక్తిభావంతో రాసి భార్యాబిడ్డలను పోషించుకోవడానికి భూమి దున్నుకొని బతికి హాలికులైతే ఏమీ లేదు, అట్లా అవకాశం లేకపోతే అడవులలో గహనాంతర సీమలలో కందమూలాలు తవ్వుకొని తిని బతికితే ఏమీ మంచి కవిత్వం రాసిన సత్కవులను కూడా చెప్పినారు. అంటే తెలంగాణ నేల మీద ఉన్నటువంటి ధిక్కార స్వరూపానికి కూడా ప్రతీకగా నిలిచినవాడు మన మహాకవి బమ్మెర పోతన అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లానే అనేకమైన పద్యాలు శతక సాహిత్యం కావచ్చు, ఇంకో సాహిత్యం కావచ్చు, చాలా లలితంగా తెలుగు భాషలో చెప్పినారు. ఇందాక మనం లాస్యం చూసినాం, పేరుని లాస్యం. అద్భుతమైనటువంటి సంగీతానుకూలమైన అజంత భాష మన తెలుగు భాష. గొప్ప సంగీతాన్ని పాడుకోవచ్చు. అవధాని మాడుగుల గారు పాడుతూ ఉంటారు. పద్యం చెప్తే చాలా శ్రావ్యంగా వీణుల విందుగా ఉండే విధంగా తెలుగులో చక్కగా చెప్తారు. అట్లాంటి అవధానులు